టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రిలో పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి సైకో జగన్ దిష్టిబొమ్మ కాల్చారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ 45 సంవత్సరాల అనుభవం ఉండి పారదర్శకంగా పాలనను అందించిన మచ్చలేని నాయకుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిర్బంధించి ఇబ్బందులకు గురి చేస్తున్న సైకో జగన్ వెంటనే చంద్రబాబును బేషరతుగా విడుదల చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చంద్రబాబును ఈ రికార్డుల్లో పెట్టడానికి లక్ష ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇద్దరిని రానున్న కాలంలో ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. Psycho Jagan! Psycho Jagan! Psycho Jagan! We want justice! We want justice! Akramarathne! We want justice! 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 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై మరి ఈ దేశానికి ప్రపంచానికి ఒక మంచి నాయకుడన్న ముద్ర ఉన్న మహానాయకుడు చంద్రబాబు నాయుడు పైన లేనిపోని అబండాలు మోపి మరి 2 సంవత్సరాలు చిప్పకూడు తిన్న జగన్ ఇవాళ లేనిపోని లండన్ పోయి వెనుక నుంచి ప్లాన్ చేసుకుంటూ మరి మా నాయకుడిని అరెస్ట్ చేపించడంలో దీని వెనుక ఎన్ని కుట్రలున్నా కూడా ఆయన పైన ఒక్క మచ్చ కూడా లేకుండా బయటకు వస్తాడు. మేము చెప్తున్నాం జగన్ గారికి మరి కేంద్ర ప్రభుత్వానికి, మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు ఎంట్రీగా కూడా మీరు పీకలేరని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో ఖచ్చితంగా ఎవరైతే ఈ కుట్ర వెనుకున్నారో వాళ్ళందరినీ జైలు పంపే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ అక్రమాస్తులను మేము ఖండిస్తూ ఇక ముందు ఇట్లాంటి అనవసరమైన కేసులు పెట్టి మంచి నాయకులను బెదిరిస్తున్నాం కనుక మీకు రానున్న కాలంలో అందరికీ చిప్పకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేయడం, దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ యొక్క అరాచక పాలనలు, ఇలాంటి ధృతరాష్ట్ర పాలన జరుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క అక్రమ అరెస్టులు మాకు కొత్తది కాదు. ఇప్పుడు ఇంతకుముందు మా ప్రతి ఒక్క నాయకుడిని ఇబ్బంది పెట్టుకుంటా వీళ్ళు ఈ యొక్క జగన్ వాళ్ళ ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం మా వాళ్ళని చాలామంది ఇబ్బంది పెడుతూ మరి అక్రమ అరెస్టు చేస్తూనే ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించి ఎంబడే మా బేషరతుగా మా చంద్రబాబుని విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.